సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం అలిరాజ్పేట, నిర్మల్ నగర్ గ్రామంలో శ్రీ పోచమ్మ, శ్రీతలాదేవి, నాభిశిలా శ్రీ రేణుకాయల్లమ్మ దేవి నూతన విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. గ్రామంలోని నాభిశిలకు ఆడపడుచులందరూ అభిషేకం చేశారు. అలాగే అమ్మవార్లకు బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ గ్రామ దేవతల అనుగ్రహముతో అందరూ బాగుండాలని కోరుకుంటూ నూతన దేవతా విగ్రహ ప్రతిష్ఠా వేడుకలకు సహకరించిన ప్రతి ఒక్కరికి అమ్మవారి కరుణాకటాక్షాలు ఉంటాయని, 3 రోజులుగా పోచమ్మ తల్లి, శ్రీతలదేవి, నాభిశిల, శ్రీ రేణుక ఎల్లమ్మ దేవి వేడుకలకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బాపు రెడ్డి, కొందండం ధర్మరెడ్డి, తాజా మాజీ సర్పంచ్ లక్ష్మీ, చంద్రశేఖర్ రెడ్డి, తాజా మాజీ ఎంపీటీసీ రమ్య, రవి, హరితసేన సిద్దిపేట ఇన్ఛార్జ్ సిహెచ్ రాజేశ్వరరావు, సినీ హీరో అనిల్ మొగిలి, ఎంపీటీసీ మధుసూదన్ రెడ్డి, బత్తిని నర్సింలు, ఎల్లేష్, కొందండం శ్రీనివాస్ రెడ్డి, రామ్ చంద్రరెడ్డి, ఏళ్లు నరసింహరెడ్డి, రాంచంద్రరెడ్డి, ఎల్లు రామ్ రెడ్డి, ఏనుగుల శ్రీనివాస్ రెడ్డి, కోదండం శ్రీనివాస్ రెడ్డి, కోదండం బాబు, రాచమల్ల, కిష్టయ్య, సురేష్ చారి, లోకేష్, బాలసాయి తదితరులు పాల్గొన్నారు. పంటలు, పశువులు మరియు అన్నికి సహకరించాలని ఎల్లమ్మ రేణుక దేవతలను మేము కోరుచున్నాము. ఎందుకంటే మా గ్రామంలో ఉన్న పశువులు కానీ మరియు ఇతరితర వాళ్ళకి సేవ చేయాలని, నష్టం జరగకుండా మా ఊరిని కాపాడాలని, నిర్మల్ నగర్, అలిరాజ్పేట గ్రామాలను 2 అమ్మవారి ఆశీస్సులతో ఉండాలని మరొక్కసారి రేణుక ఎల్లమ్మకు ధన్యవాదాలు తెలుపుతూ గ్రామ పెద్దలకు మరి యువతకు ఇక్కడ వచ్చిన అందరికీ అక్కా చెల్లెలకు కూడా మరొకసారి జరుపుకున్నారు. ప్రజలందరికీ కూడా సుఖశాంతులతో అన్ని ఆశీస్సులు అమ్మవారి ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఈ పుస్తకం అవకాశం మాకు కల్పించినందుకు, మా అన్న వాళ్ళకి కల్పించినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ అలిరాజ్పేట గ్రామ ప్రజలందరికీ కూడా, నిర్మల్ నగర్ గ్రామ ప్రజలందరికీ కూడా సుఖశాంతులతో సమృద్ధిగా అభివృద్ధి కలిగించాలని